గుడ్ మార్నింగ్ బ్రదర్. వస్తే మీరు చూస్తున్నారు ఈ కవిత రాసిన 6 పేజీల లేఖ చాలా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు జరుగుతుంది. దానిలో భాగంగానే కవిత ఈ లేఖ రాసిందనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? ఒకటి కవిత ఫ్రస్ట్రేషన్ లో రాసినట్టు కనపడుతుంది ఆ ఉత్తరం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆమెకు అరెస్ట్ అయిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రాభవం ఆమెకి పార్టీలో తగ్గిపోయింది. నెంబర్ 2 ఏంటంటే నిజామాబాద్ లో ఓడిపోయినాక కూడా ఆమెకు చాలా గతంలో ఉన్న చార్లు తగ్గిపోయింది. ఈ 2 కారణాలు. మూడోది, ఆమె పార్టీ యాక్టివిటీస్ లో కేసీఆర్ పెద్దగా ఇన్వాల్వ్ చేసినట్టు మనకి ఇక్కడ కనపడట్లేదు. అండ్ వరంగల్ సభలో ఓన్లీ ఒక్క కేటీఆర్ ని ప్రమోట్ చేయడానికి పెట్టినట్టుగా ఇటుపక్క కేసీఆర్ ఇటుపక్క కేటీఆర్ తప్ప ఎవరి ఫోటో లేదు. కవిత అని కాదు, హరీష్ కూడా లేదు. చాలా ఇంపార్టెంట్ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి అది కూడా లేదు. ఇంకోటి, ఈ మధ్య కాలంలో ఈమె కొత్తగా సామాజిక న్యాయం జరగట్లేదు, మేము ఉన్నప్పుడు చేయలేకపోయినాం, అది చేయాల్సి ఉండేటువంటి కొత్త కాన్సెప్ట్ ప్రమోట్ చేసే టైం ప్రయత్నం చేస్తాం. సో అది ఇవన్నిట్లో ఆమె కొంత ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, అసలు కవితను అరెస్ట్ చేస్తే అగ్నిగోళం అయిపోతుంది తెలంగాణ. అప్పట్లో మనం బీఆర్ఎస్ స్టేట్మెంట్ చూసాం. కానీ ఆమె అరెస్ట్ అయ్యి జైలు పోయినా కూడా ఎక్కడ కూడా పెద్ద చెప్పుకోదగ్గ ధర్నాలు కానీ అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు అదే కదా. అది కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా బయట, ఆ తర్వాత ఎప్పుడు అడిగితే కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది, కావాలని చేస్తున్నారు అన్నట్టు తప్ప అప్పటికప్పుడు రియాక్షన్ కూడా పార్టీలో ఆశించిన స్థాయిలో అనుకునే స్థాయిలో లేవు. అవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్. మనిషి జైలుకి వచ్చినాక ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో దేవుడికి తెలుస్తుంది, రేపు కోర్టులు తెలుస్తాయి. కానీ సహజంగా కూడా ఫ్రస్ట్రేషన్ గురవుతారు. ఇది కారణాలు, నేను చెప్పిన రకరకాల కారణాల వల్ల అమ్మాయి ఒక ఫ్రస్ట్రేషన్ తోనే ఉత్తరం రాసినట్టు ఉంది. బట్ ఒకటి, వాళ్ళు చాలా తెలివిలో హరీష్ కానీ, కవిత కానీ, కేటీఆర్ కానీ, లెగసీ ఆఫ్ కేసీఆర్. సో వాళ్ళు ఒక పొలిటికల్ పర్పస్ లేకుండా ఇది చేయరు. వాళ్ళకి తెలిసి లీడ్ చేస్తే సెన్సేషన్ అవుతుందని, దీనివల్ల చర్చ వస్తుంది. మీరు చర్చ పెట్టారు కదా, మామూలుగా లేకుండా ప్రాధాన్యత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మీరు నేను అందరం మాట్లాడుతుంటే పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆటోమేటిక్ వస్తుందండి. సో వాళ్ళు కూడా అదే ఆశిస్తున్నారు. ఆమె చెప్పేటువంటి రకరకాల కారణాలు, తన పార్టీలో ఉన్న లోపాల గురించి నిజంగా కేసీఆర్ చెప్పలేదు, దమ్మున వాళ్ళు లేరు. హరీష్ చెప్పడు, కేటీఆర్ చెప్పడు, కవిత కూడా చెప్పదు. ఆయన ఎరోయేడ్ అసలు. మీరు కేసీఆర్ చేస్తున్న తప్పు, ఈ విధంగా మనం చేయాలని చెప్పే ప్రయత్నం చేయండి. సుదీర్ఘకాలం ప్రైవేట్ సెక్రటరీ ఉన్నాయి కదా, అది మీరు చెప్తే చాలా కోపం వస్తాడు. కోపం రావడం కాదు, చాలా మంది తీసి అవతల పారేసాడు. తను చెప్పిందే వేదం తప్ప, ఏకఛత్రాధిపత్యం తప్ప, కూతురు కానీ కొడుకు కానీ మేలళ్ళు కానీ తను చెప్పింది వినకపోతే ఆయన తూషవతల పారేసాడు ఎప్పుడైనా కానీ. చాలా పెద్ద సీనియర్ లీడర్లు అందరూ కూడా ఎవరైతే ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారో కాలక్రమంలో ఒక్కొక్కరిని ఆయన కత్తిరిస్తూ చూసాము. అందువల్ల నేను ఏమంటున్నాను, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. సో ఆయనకు ఆ నేచర్, ఆయన ఒక డిక్టేటరు. నడిచిన రోజు నడిచింది. తెలంగాణ వాతావరణం ఉవ్వెత్తున ఉన్న సందర్భంలో మనందరం కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరించాం. ఆయన కూడా డెఫినెట్లీ తెలంగాణ సాధన లోపల కంట్రిబ్యూట్ చేశాడు. కానీ బంగారుపల్లెల్లో తెలంగాణ అప్పచెప్పిన సందర్భంలో ఆయన అద్భుతంగా పరిపాలిస్తే అసలు 3వ అధికారంలోకి వచ్చాడు, 4వసారి వచ్చాడు, మనోడు కూడా సీఎం అయ్యాడు. ఆ వాల్యూస్ కట్టుబడి కనుక తెలంగాణ సూయితో పరిపాలిస్తే అది సూయి తప్పారు వాళ్ళు. మొదటి 5 ఏళ్ళు ఏదో కాస్త మంచి పనులు చేసి 2వసారి వచ్చాడు కదా, ఎవరికి దొరకకపోవటం, మంత్రులకు దొరకకపోవటం, ఇవన్నీ రకరకాల అవలక్షణాలని కూడా ఆ పార్టీ గవర్నెన్స్ లోపల ప్రజలకు స్పష్టంగా కనపడ్డాయి. ఈ కారణాల చేత ఆ ప్రభావం తగ్గిపోయింది. ఇంతగా మనం ఈ రోజు కూడా కేసీఆర్ టోటల్గా తీసేయలేం. ఎందుకంటే డెఫినెట్లీ ఇమేజ్ ఉంది అతనికి. నేను ఆయన అంటే ఎంత పడకుండా 10 ఏళ్ళు 12 నుంచి పోరాటం చేస్తున్నా మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే కేసీఆర్ కూడా ఒక అద్భుతం. నెంబర్ 2, అతని కమ్యూనికేషన్ స్కిల్స్. మీది నాది ఎంతమంది చూసినా తెలియదు, 10,000 మంది చూస్తారు కావచ్చు మహా అయితే. అతను మాట్లాడితే 1 కోటి మంది చూస్తారు. ఆ చార్మ్ ఇంకా అతనికి తగ్గలే. ఓన్లీ ప్రాబ్లం ఈ రోజు అనుకున్నది ఏంటంటే అధికారంలో లేకపోవడం, తర్వాత ప్రజలతో ఉన్న కనెక్టివిటీ తగ్గిపోవడం. మూడోది, తనున్న 10 years పెర్ఫార్మెన్స్ లో అనవసరమైన తప్పులు చాలా చేయడం. సరే, పెద్ద డిబేట్ అది. మంచి చేసి ఉండొచ్చు, చెడు చేసి ఉండొచ్చు, మళ్ళీ మరొక సందర్భంలో మాడుతున్నాం. కానీ ఈ రోజు కనుక కేసీఆర్ అనే వాడు పక్కకు జరిగితే ఆ పార్టీ 3 ముక్కలేదు. కేటీఆర్ ఒక డైరెక్షన్లో, కవిత ఒక డైరెక్షన్. ఈ కవితను కూడా మీరు తక్కువ అంచనా వేయలేదు. జ్ఞాపకం ఉంటే కవిత టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చేరినప్పుడు కవిత కేటీఆర్ ఇద్దరు కూడా పోటీ చేద్దామని ఆసక్తి చూపించారు ఎలక్షన్స్ లో. అప్పుడు తీవ్రమైన ఉద్యమకాలం. కేసీఆర్ కూడా నచ్చలే. ఆయన నన్ను కూడా అన్నాడు, ఇద్దరికి గొడవ ఏంది, దిలీప్ కోసం మాట్లాడన్నాడు. నేను ఇద్దరికి చెప్పాను, ఇద్దరిలో ఎవరో ఒకరిని చూస్ చేసుకోండి, నా సలహాది వెల్ విషర్ ఆఫ్ ది ఫ్యామిలీగా. ఇద్దరు ఏకకాలంలో వస్తే ఉద్యమ పార్టీలో క్రిటిసిజం వస్తుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకొని కేటీఆరే ముందుకు వచ్చాడు తప్ప కవిత తప్పు నా చెప్పింది అంకులు నిలబడట్లేదు, అనేక టికెట్ ఇవ్వమని డాడీ అంటే అప్పుడు ఉంటే నాకు అపోల్ ఉండే అక్కడ. సో తర్వాత మీకు తెలిసి ఆయన సిరిసిల్ల గెలిచాడు, ఎస్టాబ్లిష్ అయ్యాడు, అద్భుతమైన స్పీకర్ అతను కూడా, నో డౌట్, ఇదే పర్ఫార్మ్. కానీ కవిత ఊరుకోలే. కవిత జాగృతిని సృష్టించింది. ఆ జాగృతి
అభివృద్ధి ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణం ఒకానొక సందర్భంలో టీఆర్ఎస్ కంటే పవర్ఫుల్ ఉండే. అవును. అప్పుడు కేసీఆర్కి ఏం చేయాలో తోచక ఆపలేక నిజామాబాద్ సీట్ ఇచ్చాడు ఆయన. ఉమ్, అప్పుడు గెలిచిన తర్వాత చేసిన పొరపాటు అంటే జాగ్రత్తని పక్క పెట్టింది, నిజామాబాద్ కూడా పక్క పెట్టింది, ఓడిపోయింది వాళ్ళు. అదే కనుక ఎస్టాబ్లిష్ చేసి అదే బతుకమ్మలను అదే జాగృతిని కనుక ఆమె కంటిన్యూ చేసి ఉంటే టుడే షుడ్ బి పవర్ఫుల్ లీడర్. అది చేయకుండా ఫ్రస్ట్రేషన్ గురైంది. ఈ అరెస్ట్ అనేది ఏమంటారు, మునుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు అదొక దెబ్బ కొట్టిన. సో ఇవన్నిటి నుంచి బయటికి రాసే సందర్భంలో ఆ మానసిక సంఘర్షణ లోపల ఒక ఫ్రస్ట్రేషన్ గురి ఆమె ఉత్తరం రాసిందని నేను అనుకుంటున్నాను. అది దానికి అవసరమే లేదు. ఆ ఉన్న భావాన్ని కూడా పోయి వాళ్ళ ఫాదర్కి చెప్పుకోవచ్చు, కూతురు కదా. అవును. డెఫినెట్లీ కేసీఆర్కి పుత్ర వాత్సల్యం అంటే వాత్సల్యం ఉంది. హరీష్ అంటే కూడా తలమానం, ముగ్గురు సమానంగా చూస్తాడు. ఉమ్, వీళ్ళు బయట తనుకుంటారు ఓడంటే ఓడి పడిచావాలి, కానీ కేసీఆర్కి ఆ ముగ్గురు అంటే చాలా చాలా ప్రేమ. అది నేను రోజు క్వార్టర్స్ చూసా, ప్రధానం కానీ కేసీఆర్ యొక్క అభిమానం కానీ. సో అది వాళ్ళు వెనక ఎంతవరకు కేసీఆర్ కూడా పార్టీ అండి జరిగితే మీరు 3 ముక్కలేదు. ఉమ్. అంటే ఇంకో విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించింది, బీజేపీ పైన విమర్శించలేదు కాబట్టి బీజేపీతో భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారన్న చర్చ కార్యకర్తల్లో నడుస్తుందని. వాస్తవానికి ఇది చాలా రోజులుగా ఉంది కదా, ఎంపీ ఎలక్షన్లో కూడా అంతర్గతంగా బీజేపీకే పనిచేశారనే. మీ అనాలిసిస్ లో మీరు చెప్పారు వాళ్ళు 39 ఎమ్మెల్యేల తర్వాత విత్డ్రా అయిపోయారు. విత్డ్రా అవ్వకుంటే ఎంపీలు 0 కారు. వాళ్ళకి అర్థమైపోయింది అంటే 3 వైపుల నుంచి కేసులు ముప్పేట దాడిలాగా వచ్చాడు మీరు. అది స్టేట్ గవర్నమెంట్ పెట్టిన ఎంక్వైరీలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన ఎంక్వైరీలు కావచ్చు, ఆ అమ్మాయి అరెస్ట్ కూడా కావచ్చు. ఇంత దాడులు జరుగుతుంటే ఇక్కడ కాంగ్రెస్ అటాక్ చేయబట్టి, అక్కడ బీజేపీ అటాక్ చేయబట్టి వాళ్ళకి ఎక్కడ రిలీఫ్ దొరకాలా? సో ఇది ఒక టాక్టికల్ గేమ్ కేసీఆర్ ఆడేది. సో రేపు పొద్దున రాబోయే లోకల్ బాడీలో ఆయన ఫ్రెండ్లీ కాంటెస్ట్ స్టార్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ వచ్చేవరకల్లా డైరెక్ట్ అలయన్స్ పెట్టుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఆయన సైకాలజీ నాకు తెలుసు. ఇప్పటికిప్పుడు ఆయన అన్నాడు అలయన్స్ మీదే గెలుస్తాం అంటాడు. అన్నాడు ఎంపీ సందర్భంలో దేశం తిరిగి చూడు, నువ్వే చూడు ఎంతమంది వస్తారు ఎంపీలు, మీరు పీఎం అవుతారంటే కాకూడదు, నాకు అర్హత లేదా అన్నాడు. ఆ లెవెల్లో ఉంటుంది. కానీ మొదటి దెబ్బ ఎంపీలో తగిలింది. మీకు లోకల్ బాడీస్ లో కనుక ఆయన ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని అట్లీస్ట్ అని బీజేపీతో ఒప్పుకోకపోతే ఆయన 0 అయిపోతాడు. అంటే 0 అనేది కంటిన్యూ అవుతుంది. 0 అనేది అంటే ఒకటి గెలవటం ముఖ్యం. ఓటుతో గెలిచావా, 2 ఓట్లతో గెలిచావా, నువ్వు ఎన్ని ఓట్లు పడ్డా గెలవకపోతే లాభం ఏంటి? కాబట్టి లోకల్ బాడీస్ లో కూడా